పొద్దుగాల తిన్న మామిడికాయ తొక్కు మా గణేశుడు అయిపోయింది బుక్కు. ఇలా సైడ్ వస్తుందా కొంచెం చెక్కింగ్ చేయాలి కదా. అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోతాను గణేశుడిగా. హలో గాయ్స్, ఫైనల్గా చూసుకుంటే అయితే మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న గణేష్ పండుగ 2025లో దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈరోజు ఎక్కడ ఉన్నాం అంటే ధూల్పేట్ లక్ష్మీనారాయణ కళాకర్ దగ్గర ఉన్నాం. సో ఫైనల్గా మా గణేష్ అయితే ఇప్పుడే బుక్ అయిపోయింది. ఆగమన్ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్తలేదు. ఆగస్టు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని అనుకుంటున్నాం, కానీ డేట్ అనేది మన ముందు చెప్తాం. మన ఆగమన్ ఎప్పుడు పెట్టుకుందాం ఏంటనేది మీ డేట్ గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో మనం కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మన వినాయకుడు ఇంకా ఈసారి చాలా భారీగా ఉంటుంది అన్నమాట. గల్లీలో ఎట్లా ఫిట్ అవుతుంది ఏంటి అనేది కూడా అందరు అన్నవాళ్ళు లెంత్ అన్నీ చెక్ చేసుకొని వెళ్ళారు. చూడాలి నెక్స్ట్ మన ఆగమన్ ఎలా జరుగుతుంది. రామ్నగర్లో ఇంకా మన వినాయక చవితి 80 days ఉంది. 80 daysలో మన యూట్యూబ్ ఛానల్ ఎన్నెన్ని వీడియోస్ వస్తాయి ఏంటి అనేది కూడా మీరు ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. పాపం ఏడు బుగ్గాడు లేక పోలీసు వాళ్ళు పడుతున్నా మేము పెట్టుకుని బుగ్గాడు. వచ్చేసినాం ధూల్పేట్. ఇప్పుడు చూడండియో ఎట్లుంది ఏరియా. ఇంకా నెల ఆగిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్ చూపెడతా. మొత్తం ఇగో సెంటర్లా ఇంకా మొత్తం గణేషులు ఉంటాయి. అప్పుడు కానీ ఇగో ఒక గణేషులు కనిపిస్తలే కదా ఇప్పుడు. ఇంత మంచిగా ఉంది, నార్మల్ ఏరియా లెక్క ఉంది. ఒక బీచ్ వరకు గణేష్ ఒక 1 month మొత్తం చేంజ్ అయిపోతుంది ఏరియా మొత్తం. గుర్తుపడినాడు అయిపోతుంది. రైట్ సైడ్లో ఫైబర్ గణేష్ ఉంటుందా అందరూ చేసారు. అదైతే మనం చిన్నప్పుడు చూసాం కదరా, అది ఇప్పుడు పెట్టారా ఏది వేరే ఇయర్ మొత్తం ఉంటుందా తీసేసిరా. హైదరాబాద్ శివాజీ మహారాజు పెట్టారు ఉంటుంది. గణేష్ సింగ్ కళాకారు ఇదే కవర్ చేద్దాం వీలైతే. ఓకేనా, ఇక మా గ్యాంగ్ అంతా ముంగట్నే ఉంది. గాయస్ ఫైనల్గా చూసుకున్నట్టయితే మన గోదాం దగ్గరకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ అందరూ రీల్స్లో చూసి మన గణేషుని. సో మన వీడియోలో ఫస్ట్ టైం చూపెడుతున్నా, మన వాళ్ళందరూ విన్నారు. ఒకసారి చూసుకున్నాం గణేష్ ఎట్లుంది ఈసారి మోడల్. మా గణేష్ గేటాం అన్న వాళ్ళందరూ విన్నారు. అన్ననా కిటం చూడరు నన్ను ఉంచారు ఒకసారి కిటం దగ్గర కాదు. అమ్మ కిటం చూడు ఇంకా అందుతలే నీకన్నా హైట్ ఉందిరా. వెళ్దాం కాలు కిట్టమే ఎంత ఉంది. శివయ్య వచ్చాడు, గణేశుడు చూస్తున్నాం. వెల్కమ్ డ్రింక్స్ వచ్చినాయి. చూసుకొని గణేశుడు అయితే ఈసారి మోడల్ ఎట్లుంది. మంచి సోఫా మీద ఆరామ్సే ఎవరు పక్కకి ఇది ఆగాలి కదా, దూపు అవుతుంది. రే నాకు ఇవ్వరా రై యూట్యూబ్లో రెస్పెక్ట్ ఇస్తావు. కిందనే పెట్టాలి లడ్డు. ఈసారి లడ్డు కూడా చాలా భారీగా ఉంటుంది ఈసారి. మన రామ్నగర్ దిదిగన గణేష్ది అంటే భారీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం కనబడం వినాయకుడి ముందర. వినాయకుడు చాలా హైట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే కిరీటం కూడా మినిమం 8 feet ఉంటుంది మనది. మీరు ఇంకా సైడ్ చేతులు కూడా ఇక్కడ డిఫరెన్స్ ఇస్తుండ్రు. మనకు అక్కడ త్రిశూలం మీకు వచ్చేసి వేరే ఒకటి ఉంది. చూసే వినాయకుడు మాత్రం సార్ చాలా భారీగా ఉంది. మన గల్లీలో వస్తుంది రాదనేది డౌట్ ఉంది. లడ్డు చేయి చూడండి, ఎప్పుడైనా ఫ్రంట్ ఇస్తుండే సార్ సైడ్కి ఇచ్చిండు. కష్టమే గలీలా. ఎల్క కూడా డిఫరెంట్ వచ్చి సార్ సైడ్ లెక్కలు వచ్చింది. ఇది చిన్న బాలాపూర్.
అరే అన్న బిల్లా లేక లేడన్నా అన్న బిల్లా అరే పెట్టుకొని వస్తాం మళ్ళా అన్న బిల్లా ఆడ బిల్లా అయితే నోటు పోతూనే ఉంటే చేస్తూనే ఉంటాం మనకి ఇలా సైడ్ వస్తుందా కొంచెం చెకింగ్ చేయాలి కదా ఇంకా చూసుకుంటున్నాం ఇప్పుడే తాడుతుంది అంటే మన గణేశుడు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇట్లుంటుండే అంటే నార్మల్ అంటే గల్లీలో కరెక్ట్ ఫిట్ అయ్యారు కానీ సార్ గల్లీ గోడ ఊడగొట్టాల్సి వస్తుంది మన వినాయకుడి వల్ల. रिलेशन की संस्था है अपना प्यार मोहब्बत की ना मुंगरे సో గాయ్స్ ఫైనల్గా గణేశుడు బుక్ అయిపోయింది. ఇగో మన గ్యాంగ్ అంతా ఇక్కడ ఉంది చూడండి. అయిపోయింది ఫైనల్ అయితే గణేశుడు బుక్ అయిపోయింది. చూసుకొని ఇక్కడ దూరాన్ని ఉంటుంది. తీసుకుంటే లోపల ఏఆర్కే బాయ్ వచ్చిండు, ఇంటర్వ్యూ తీసుకుంటుండు. విన్నారు కదా మన సిద్దిక్ బాయ్ రామ్నగర్ కా గణేష్ అయితే విగ్రహం బుక్ అయిపోయింది. సో మన యూత్ అయితే వచ్చేసారు, ఇంకా చాలా మంది వచ్చేది. సో దానికన్నా ముందైతే మనం బ్లాగ్ చేసేసాం. రెగ్యులర్ గా భయ్యకి సంబంధించి ఓకే ఓకే. సో భయ్య మీరు అంతా రామ్నగరేనా? అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో బచ్చా గణపయ్య కి జై. మా బావ సో సిద్దిక్ బాయ్ ఈసారి ఎన్నో సంవత్సరం సెలబ్రేషన్స్? 20 సార్లు. సో కంగ్రాచులేషన్స్ అన్న. 20 ఇయర్స్ కాదు, మనం ముసలి అయిపోయాక ఇట్లనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की रामनगर के राजा की सिद्दीक भाई के गणेश की एक सेकंड बस वीडियो स्टार्ट कर। हां वीडियो से एक मिनट वीडियो स्टार्ट करो। अभी बोलो जय बोलो गणेश आपके पूरे जय बोलो गणेश चालू करो। हां जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की रामनगर के राजा की रामनगर के राजा की सिद्दीक भाई के गणेश की मैं गणेश जी भगवान से प्रार्थना करता हूँ आपको, आपके समिति को, सबको मंगल मंगल कार्य करो, सबकी मनोकामना पूरी करो। शुक्रिया। जय बोलो गणेश जी महाराज, सबकी मनोकामना पूरी होना। जय श्री गणेश। भाई आपको कैसा लग रहा है 2025? बहुत 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 इस बार अपना पप्पा बहुत ऊंचा लग रहा है। हाइट तो सेम है बट दूर से देखे तो बड़ा लग रहा है भैया। ये 18 फीट है, 15 फीट है, ऊपर के क्रीटम है, महाकाल का क्रीटम है। ओके वो 7 फीट के है। ओके 22 फीट हो जाते हैं गणपति महाराज। ओके 22 फीट। हाँ और गणेश भक्तों से मेरी పోయే ముందు శివాడు డైలాగ్ చెప్తారంట. చెప్పురా ఎందురా? పొద్దుగాల తిన్న మామిడికాయ తొక్కు మా గణేశుడు అయిపోయింది బుక్కు. ఎట్లా అనిపించింది అదే ప్రదీప్? అయితే మంచిగా ఉంది కానీ అయితే సూపర్ ఉంది. వెళ్తే అయితే సార్ చాలా పెద్దగా ఉంది, గల్లీలో పట్టది. గోడ ఊలగొట్టాలి, ఆ పక్కన అపార్ట్మెంట్ గోడ ఊలగొట్టాలి, పక్కన ఇల్లు దాన్ని ఊలగొట్టి గణేశుని పెట్టాలి. రామ్నగర్ మధ్యలో పెడతాం రామ్నగర్ చొరస మధ్యలో పెట్టేదాం, లేకపోతే పోలీసు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు కదరా, అందుకే చొరస పెట్టగా మా వాడు చైన్ అమ్మాయినా రామ్నాథ్ చౌరసా మీద పెట్టడానికి రెడీగా ఉన్నాడు కానీ పర్మిషన్ ఇస్తలేదు. వెండిదా మరి ప్లాటినం అన్నట్టు మరి బయటికి వేసిన లోపలికే రాదురా. కలర్ వేసిన పెద్దదా చిన్నదా? చిన్నది కావాలి కింద స్టాండ్ అన్న. స్టాండ్ మెయిన్ స్టాండ్ అనుకుంటుంది అనుకుంటా కాదురా, కరెక్ట్ చూసుకోవాలి. ఏ జర్ర
లోపలికి వెళ్ళిపోతుంది. అయిపోయింది, మా ఇంట్లోకి వెళ్ళిపోతాను గణేశుడు. ఇక పైనదానా ఇంత పెట్టాడు ఎప్పుడు పట్టుకోరా అది. ఇంత స్టాండ్ రైట్, స్టాండ్ అంతే ఉంటుందన్నా ఇప్పుడు. స్టాండ్ అయితే ఓకే, చేతులు అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాయి అనుకో. ఇక అంతే, ప్రతిసారి అట్లనే అవుతుంది. స్టాండ్ అయితే బరాబర్.